ఈరోజు నాయుడుపేట అంబేద్కర్ విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది. కారణం దుగ్గరాజపట్టణం పోర్టుని ప్రపంచంలోనే 5వ పెద్ద పోర్టుగా చేసేదాని కొరకు కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పెట్టి దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. మరి పార్లమెంట్ కూడా ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఆమోద ముద్ర వేసినటువంటి దుగ్గరాజపట్టణ ఓడరేవుని చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి, నా మిత్రుడు, పాపం ఆయన జాబు రాసి ఆపాడు. ఆయనకి బంధువులంటే ప్రీతి ఎక్కువ, చాలా ప్రీతి ఎక్కువ. ఆయనకు ఒక బంధువు ఉండేవాడు కృష్ణాపట్టణంలో. ఆ బంధువుకి సహాయం చేసేదాని కొరక 1,00,000 మంది రైతులు కోటీశ్వర్లు ఉండేవాళ్ళు బట్టి 1,00,000 మంది బలహీన వర్గాలు మరి లక్షాధికారులు ఉండేవాళ్ళు. 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి దుగ్గరాజపట్టణ ఓడ రేవుని ఆపినటువంటి గొప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, నువ్వు ఎప్పుడు అమరావతి, పోలవరం అమరావతి అంటావు. మరి దుగ్గరాజపట్టణాన్ని నువ్వు ఎందుకు ఆపావు? ఎవరిచ్చారు నీకు హక్కు? చట్టానికి వ్యతిరేకం కదా, దాన్ని ఎందుకు జాబు రాశావు నితిన్ గడ్కరీకి? మరి చేసిన తప్పును క్షమాపణలు కోరుకోవాలని సూళ్ళూరుపేట, గూడూరు, నాయుడుపేట ప్రజలకు క్షమాపణలు చెప్పాలని నేను సూటిగా చంద్రబాబు నాయుడిని అడుగుతూ, ఆయన అంటున్నాడు ఈ మధ్య జీరో కరప్షన్. నాయన, మరి ప్రతి పోలీస్ స్టేషన్లో కరప్షన్ ఉంది, ప్రతి తాలూకా ఆఫీసులో కరప్షన్ ఉంది, ప్రతి ఎమ్మెల్యే ఈరోజు కరప్ట్ అయింటాడు ఏదో ఒక 10% తప్పించి. మరి మంత్రులు కూడా దాదాపుగా కరప్షన్లో ఉన్నారు. మరి ఏంది నువ్వు చెప్పే జీరో కరప్షన్ అంటావు, జీరో పేదరికం అంటావు? ఈ పిచ్చి పాటలు ఆపేసి నీ యోగా యోగా పిచ్చోడా? ఏందా కావాల్సింది? నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటువంటి దుగ్గరాజపట్టణం నువ్వు ఎందుకు ఆపావు? నీ యోగాలు, ఫాదర్స్ డేలు, మదర్స్ డేలు అన్నీ ఆపేసి వెంటనే దుగ్గరాజపట్టణ పోర్టు పనులు ప్రారంభించేందుకు నువ్వు వెంటనే పునాది రాయి వేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మరి ఈ ప్రాంతంలో నిరుద్యోగుల పరిస్థితి నిరాశాజనకంగా ఉంది. కన్నీటితో ఉన్నారు. బీటెక్లు పాస్ అయ్యారు. ప్రతి ఇంట్లో 2 ఉన్నారు. ఈరోజు అమ్మా నాయన పెట్టిన తిండి తింటూ కష్టాల్లో ఉన్నారు, కృషించిపోతున్నారు. వాళ్ళకి సహాయం చేయాలి చంద్రబాబు నాయుడు. నువ్వు ఎన్ని ఆపేసాయి. దేవతల రాజధాని అంటావు. ఏందా దేవతల రాజధాని, దెయ్యాల రాజధాని? మరి ఇక్కడికి రావాల్సినటువంటి ప్రతి దాన్ని, దుగ్గరాజపట్టణాన్ని, మనవరం బెల్ ఫ్యాక్టరీని, వీటన్నిటిని నువ్వు తీసుకురావాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా మీదని తెలియజేస్తూ, ఇంకేదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను.